హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజీ హనీ. ఈరోజు నీతి కథ. గూడు కట్టిన పిట్ట. ఒకసారి ఒక పెద్ద అడవిలో చాలా రకాల జంతువులు, పక్షులు నివసించేవి. ఆ అడవిలో ఒక చిన్న పిట్ట ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆహారం కోసం వెళ్తుంది. సాయంత్రం తిరిగొస్తుంది. కానీ దానికి ఒక సమస్య. అది ఇప్పటి వరకు తనకు ఒక గూడు కట్టలేదు. రేపు కడతా, ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు చూస్తా అని వాయిదా వేస్తూ ఉంటుంది. ఆ పిట్టకు స్నేహితురాలు ఒక కాకి. ఒకరోజు కాకి అడిగింది, చిన్న పిట్ట, నువ్వు రోజు చాలా దూరం ఎగురుతున్నావు, కానీ నీ గూడు ఎక్కడుంది అని. పిట్ట నవ్వుతూ చెప్పింది, అయ్యో, గూడు కట్టడం ఇప్పుడెందుకు? వర్షం పడకపోతే గూడు ఎందుకు? సీజన్ వచ్చాక కడతా అని అంది. అప్పుడు కాకి అడిగింది, నీకు ఎప్పుడు ఆలస్యం అనే అలవాటు, నీకు తెలుసా? మనం ముందే సిద్ధంగా ఉండాలి. వర్షం పడిన తర్వాత గూడు కట్టడం కష్టమవుతుంది. పిట్ట స్నేహితురాలి మాటలు పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. మేఘాలు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీయసాగింది. వర్షాకాలం మొదలయింది. పిట్ట గూడు కట్టకపోవడం వల్ల వర్షం పడగానే చెట్టు కొమ్మలపై తడిసి వణికిపోయింది. ఆ రాత్రి గాలి, వాన ఎక్కువగా ఉండడంతో పిట్ట ఎక్కడా స్థిరంగా ఉండలేకపోయింది. అప్పుడే దానికి కాకి గుర్తొచ్చింది. వెంటనే కాకి గూడు దగ్గరకు ఎగిరి వెళ్ళి ఇలా అంది, స్నేహితురాలు, దయచేసి నాకు కొంచెం చోటు ఇస్తావా? నేను తడిసి చచ్చిపోతున్నాను. కాకి దయతో అంది, రా పిట్ట, గూడు చిన్నదే అయినా నీకు చోటు ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకో, పని ఆలస్యం చేస్తే ఫలితం ఇలా ఉంటుంది. ఆ రాత్రి పిట్ట కాకి గూడులో లోపల కొంచెం కష్టపడి నిద్రపోయింది. మరుసటి రోజు వర్షం ఆగిన తరువాత పిట్టకు ఒక పెద్ద పాఠం తెలిసింది. అది వెంటనే చెట్టు కొమ్మలు, పచ్చి ఆకులు, గడ్డి, కొంచెం నూలు తీసుకొచ్చి తనకు కొత్త గూడు కట్టింది. కొన్ని రోజుల్లో అద్భుతంగా కనిపించే గూడు తయారయ్యింది. కాకి దాన్ని చూసి చాలా సంతోషించింది. చూడు పిట్ట, నువ్వు ఇప్పుడు బుద్ధిగా పనిచేస్తున్నావు. ఇది నీ కృషి ఫలితం అంది. పిట్ట అప్పుడు చెప్పింది, నిన్ను అప్పుడు వినకపోవడం నా తప్పు. ఆలస్యం చేసినందుకే కష్టపడాల్సి వచ్చింది. దాని నుండి ఆ పిట్ట ప్రతి పనిని సమయానికి చేయడం మొదలుపెట్టింది. ఇక ఎప్పుడు వర్షం వచ్చినా, గాలి వీచినా అది భయపడేది కాదు. ఈ కథలోని నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ: సమయం చాలా అమూల్యం. ఆలస్యం చేసే మనిషి అవకాశాలు కోల్పోతాడు. ముందస్తు సిద్ధత విజయానికి మూలం. ముందే సిద్ధం అవ్వడం జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది. స్నేహితుల సలహాలు వినాలి. మంచి స్నేహితుడు మనకు తప్పులను చూపిస్తాడు. కష్టపడి చేసే పని ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుంది. ఈ కథలోని జీవిత పాఠం: మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. పరీక్షలకు చదవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, లేదా పనిని సమయానికి చేయడం, ఇవన్నీ ముందే సన్నద్ధత కావాలి. ఇంక కొద్దిసేపు తర్వాత చేస్తాను అనే అలసత్వం పెద్ద సమస్యలకు దారితీస్తుంది. పిట్టలాగా మనం కూడా చిన్నగా మొదలుపెట్టి స్థిరంగా ముందుకు సాగితే విజయం మనదే అవుతుంది. చిన్న మాటలో నీతి: ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయొద్దు. సమయానికి పని చేయడం జీవితం సజావుగా నడిచే రహస్యం. ఈ స్టోరీ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విజీ హనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.